Hello students, welcome to GNV Learning Portal. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ కానీ ఐబిపిఎస్ పిఓ కానీ లేదా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో క్లరికల్ ఎగ్జామినేషన్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తున్నాం. సో దీంట్లో దిస్ ఈజ్ ద 8th వీడియో. సో దీంట్లో కూడా మనం ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం నెంబర్ సిరీస్ నుంచి. సో నెంబర్ సిరీస్ నుంచి ఒక 5 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1లో ఇక్కడ మిస్సింగ్ నెంబరు 121, 117, 108, 92, 67. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఒకసారి సిరీస్ రాద్దాం. 121, 117, 108, 92, 67 డాష్. ఒకసారి మన సిరీస్ కనుక చూస్తే తక్కువగా తగ్గుతుంది, అంటే స్లోగా డిక్రీజ్ అవుతుంది, అంటే ఏదర్ ప్లస్ ఆర్ సబ్ట్రాక్షన్ అయితే ఉంటుంది. తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ ఉంటుంది. 121, 117కి డిఫరెన్స్ 4, ఇక్కడ 9, 7 + 2 9 డిఫరెన్స్ -9, ఇక్కడ వచ్చేసి -16 డిఫరెన్స్ ఉంది. ఇప్పటికే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ -25 డిఫరెన్స్ ఉంది, అంటే ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, ఇది 5 స్క్వేర్, ఇక్కడ 6 స్క్వేర్ రావాలంటే -36 రావాలి. అంటే 67లోంచి 36 తీసేయాలి. 36 తీసేస్తే ఇక్కడ నెంబర్ ఎంత వస్తుంది? 31. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. ఇది కూడా సేమ్ సిరీస్ 50, 26, 14. ఇది కూడా దగ్గరగానే ఉంచండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1.5 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 12 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 24 ఉంది. అబ్జర్వ్ చేస్తే 24/2 చేస్తే 12 వచ్చింది. 12/2 చేస్తే నాకు డిఫరెన్స్ ఎంత రావాలి? 6 రావాలి. 6/2 చేస్తే 3 రావాలి. 3/2 చేస్తే 1.5 వచ్చింది. సో ఇక్కడ 6 రావాలి. సో 14లోంచి 6 తీసేస్తే మైనస్ చేసుకుంటూ వస్తున్నాం కదా, మైనస్ చేసుకుంటూ వస్తున్నాం. 14లోంచి 6 తీసేస్తే 8, 8లోంచి 3 తీసేస్తే 5, సరిపోయింది కదా. కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి రావాల్సిన ఆన్సర్ ఏంటంటే 8. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో 3, 23, 43, 8 డైరెక్ట్ క్వశ్చన్. ఇది డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. సో ఇక్కడ కూడా 20 ఉంది. సో కాబట్టి ఇక్కడ కూడా 20 ఉండాలంటే 43 + 20 ఎంత? 63. సో 63 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th 748. ఇది కూడా దగ్గరగానే ఉంది కాబట్టి ఎడిషన్ సబ్ట్రాక్షన్ అవుతుంది. ఒకసారి చూడండి. 748లోంచి 737 తీసేస్తే 11, 730లోంచి 715 తీసేస్తే 22, 715 నుంచి 628 33, 44. సో నెక్స్ట్ ఏమొస్తుంది? 55. సో 55 తీసేయాలి. 638లోంచి 55 తీసేస్తే మనకి 583 రావాలి. 583 ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ ది అబోవ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 1, 9, 25, 49. ఇక్కడ చూడండి. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్, తర్వాత 11 స్క్వేర్, 13 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే తెలుసు మనకి 121. దట్ మీన్స్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకి ఎస్బీఐ ఎగ్జామ్స్ కానీ ఐబిపిఎస్ ఎగ్జామ్స్, క్లరికల్ ఎగ్జామ్స్ సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్ సిరీస్ సంబంధించిన 5 ఇంపార్టెంట్ మోడల్స్. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.